హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. శ్రావణ మాసం అయితే దగ్గర పడుతుంది కదండి. శ్రావణ మాసంలో మొదటగా మనం ఎక్కువగా ఆలోచించేది ప్రసాదాలు ఏం చేయాలి, సింపుల్గా ఎలా తయారు చేయాలి అలా ఆలోచిస్తుంటాం కదా. ఇవాళ నుంచి మన ఛానల్లో డైలీ శ్రావణ మాస ప్రసాదాలు వస్తాయండి. మీకు కన్నా ఈ వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మొదటిగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగల్ సింపుల్గా పల్లెటూరు పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ ఒక గుప్పెడంతా కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుతో పాటు బియ్యంని రెండు కలిపి శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఒక గ్లాసుకి 4 గ్లాసుల చొప్పున నీళ్లు పోసి దీన్ని 2 విజిల్స్ వచ్చే వరకు చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడు మనం పొంగల్ అంటే పెసరపప్పు యూస్ చేస్తాం కదండి, అలా కాకుండా ఒక్కసారి కందిపప్పు వేసి చూడండి. టేస్ట్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా చూడండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీనిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉడికింటుంది. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పాలు వేస్తే సరిపోతుంది. దీనికి హాఫ్ గ్లాస్ పాలు వేసి జస్ట్ ఒక పొంగు రానిచ్చి ఇందులో చక్కెర వేసుకోవాలి. చక్కెర కూడా కొలత అంటే మనం 2 గ్లాసుల టోటల్గా పప్పు బియ్యం 2 కలిపి చిన్న చిన్న కప్పులతో 2 కప్పులు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత అందులోనే ఇలాచి వేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష చక్కగా వేయించుకోవాలి. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇలా చూడండి, ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్ ఉంది కదా, అందులో వేసేసుకొని చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, మనకి చక్కెర పొంగల్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.